గురు శిష్యుల రహస్య భేటీ బేగంపేట బ్రీఫింగ్ అట దీని పేరు. గురు శిష్యుల రహస్య భేటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్లో రహస్యంగా సమావేశమయ్యారు. ఆ సమావేశానికి సంబంధించి నమస్తే తెలంగాణ ఒక హెడ్డింగ్ ఐటమ్గా బేగంపేట బ్రీఫింగ్ అని చెప్పి ఒక వార్త ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్ ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చ. గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు భేటీ. ఇద్దరి మంతనాల ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్తలు. ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో వేరువేరుగా ఢిల్లీకి ప్రయాణం. కమలంతో పొత్తుకు వెళుతూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు. బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు. వేరువేరు పార్టీలో ఉన్న ఇద్దరిది ఒకే గట్టు ఒకే గుట్టు. రాష్ట్రాలు రాజకీయ వేదికలు వేరైనా ఇద్దరిది ఒకే జట్టు. చంద్రబాబు గురువు అయితే రేవంత్ శిష్యుడు. ఇద్దరిది బలమైన బంధం. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రహస్యంగా సమావేశం అవడం రాజకీయ వర్గాలు కలకలం రేపుతున్నది. గురువారం వేరువేరుగా ఢిల్లీ వెళుతూ వారిద్దరూ బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తులోకి దిగిన టీడీపీ అధినేత ఇటీవల మోదీతో సఖ్యత నెరుపుతున్న కాంగ్రెస్ సీఎం ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇది బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం కోసం వెళ్తున్న పరిస్థితుల్లో, అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారి అధిష్టానం పిలుపు మేరకు వాళ్ళ సీట్ల వ్యవహారం, ఎంపీ సీట్ల వ్యవహారం చర్చించడానికి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఇంకొక ప్రత్యేక విమానంలో ఇద్దరు బేగంపేటలోనే కలుసుకున్నారు. బేగంపేటలో కలుసుకుని దాదాపు 3 గంటల మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు అంటే 2 గంటల సేపు రహస్యంగా ఏకాంతంగా సమావేశమయ్యారట. అంటే ఏం చర్చించారు ఏంది అనేది మరి పూర్తి వివరాలు రాయలేదు, కానీ చర్చించారు అని నమస్తే తెలంగాణ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు రాశారు. అంటే దీని అర్థం ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి రెచ్చగొట్టే ప్రయత్నంలో రాశారా, నిజంగా సమావేశమయ్యారా? సమావేశం అయితే వారిద్దరి మధ్యలో ఏం చర్చ ఉంటుంది? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సీఎం, ఆయన తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్తుంది. బీజేపీ కాంగ్రెస్ బద్ధ శత్రువులు నేషనల్ వైడ్ స్టేట్ వైజ్ కూడా. దాన్ని ఇంకొక రకంగా నమస్తే తెలంగాణ సెంటిమెంట్ కోసం, అంటే తెలంగాణకు బద్ధ వ్యతిరేక అయిన చంద్రబాబు నాయుడుతోని ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అది కూడా మోదీ ప్రోద్బలంతోనే, మోదీ చంద్రబాబు నాయుడుతో సమావేశం కామన్నట్టు, మోదీతోని సఖ్యతగా రేవంత్ రెడ్డి ఉంటున్నట్టు. ఎందుకంటే 2 రోజులు ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలకి తెలంగాణ రాష్ట్రానికి వస్తే యాజ్ ఎ ముఖ్యమంత్రిగా స్వాగతం పలికిండు, మధ్యలో కార్యక్రమాలకి అటెండ్ అయిండు, అధికారిక కార్యక్రమాలకి, తర్వాత వీడ్కోలు పలికిండు. అది పెద్ద తప్పుగా, అది చేయరాని తప్పుగా, అది రాజకీయాలలో వైరుధ్యమైందిగా, రాజకీయం కాదు కదా, అధికార కార్యక్రమంలో పాల్గొండు ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రికి స్వాగతం పలకడం ఇట్లాంటివి చేసిండు. దాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రిక నమస్తే తెలంగాణ. మరి వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడుతో సమావేశమైండు, గురు శిష్యులు అంటున్నారు. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది పక్కన పెడితే, తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని చంద్రబాబు నాయుడుతో సమావేశం అంటారు. తెలంగాణకి బద్ధ వ్యతిరేక అని చంద్రబాబు నాయుడుతో మీరు పొత్తులు పెట్టుకున్నారు 2009లో మహాకూటమి పేరుతోని. అనేకసార్లు తెలుగుదేశం పార్టీని మనం ఆదర్శంగా తీసుకోవాలి అని ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో ఒక రివ్యూ మీటింగ్లో తెలుగుదేశం పార్టీయే మనకు ఆదర్శం, తెలుగుదేశం పార్టీని ఆదర్శం తీసుకోవాలి గెలిపోవటం విషయంలో. అది పతనావస్థకు పోయి మళ్ళీ పైకి లేచింది అని చెప్పారు. తప్పేముంది? ఒకవేళ నిజంగానే సమావేశం అయ్యారనుకో, 2 గంటల 2 నిమిషాల 3 నిమిషాల పక్కన పెడితే, కలిసి ఉంటే ఒకవేళ కలిసి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి ఉంటే దాంట్లో తప్పులేదు. కాదు రాజకీయంగా ఏమైనా డిస్కస్ చేసి రాజకీయంగా పొత్తులు వ్యవహారాలతో మాట్లాడితే మటుకి తప్పనిసరిగా ప్రజలు దాన్ని గుర్తిస్తారు. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క ఉనికిని కానీ చంద్రబాబు నాయుడు యొక్క పాత్రను కానీ ఇక్కడ గుర్తించరు. రేవంత్ రెడ్డి ఆ దిశగా ఒకవేళ ఆయన గురువు కాబట్టి అట్లాంటి ఆ దిశగా అడుగులేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టము, రేవంత్ రెడ్డికి కూడా నష్టమే యాజ్ ఎ పర్సనల్గా. అది ఆయనకు అంత మాత్రం తెలియకుండా ఉంటుంది అని మనం అనుకోవటానికి లేదు. ఇది మొత్తంగా చూస్తే గురు శిష్యులు సమావేశమయ్యారు, రహస్య భేటీ అయ్యారు అని చెప్పి ఇక నేనే కావాలి, కేసీఆరే దిక్కు ఈ తెలంగాణకి, రేవంత్ రెడ్డి నష్టం చేస్తుండే అనే విధంగా రాశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. గురు శిష్యులుగా చెప్పుకునే మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇద్దరు నేతలు గురువారం బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా కలుసుకున్నట్టు పలు వెబ్సైట్ల వార్తలు ప్రచురించాయి. ఏపీలో త్వరలో లోక్సభతో పాటే
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని బీజేపీ నేతృత్వంలో గుజరాత్లో పాలన అద్భుతమని పొగిడిన రేవంత్ రెడ్డి తన గురువుతో చాటుమాటుగా భేటీ అవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది పదే పదే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కార్నర్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంటే మోడీతోనే ఏదో సఖ్యతగా ఉన్నట్టు, మోడీ బొగిడినట్టు, పెద్దన్న అన్నట్టు ఇదే విషయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గారు అనేక సార్లు ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి, పార్టీ ఏదైనా మనకు సంబంధం లేదు, ఆయన గౌరవించుకోవాలి, ఆయన వీరుడు సూర్యుడు అని పొగిడినారు. మీరు కూడా మీ నోటితోని పొగిడారు. ప్రెస్ మీట్లలో, పబ్లిక్ మీటింగ్లలో, మిషన్ భగీరథ కార్యక్రమం ఓపెనింగ్కి వస్తే ఆయన అంత అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన ప్రధానమంత్రి, ఇంత శక్తివంతమైన ప్రధానమంత్రి లేడని ఇదే కేసీఆర్ అనేక మీటింగ్లో చెప్పింది. మరి అప్పుడేమనాలా? మీదేం బంధం, మీరెందుకు కొల్లుడయ్యారు అనుకోవచ్చా? కొల్లుడయ్యారని ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజైనా ఈ రోజైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి వస్తే రాష్ట్రానికి గౌరవించుకోవాలి. రాజకీయ వైరుధ్యాలు ఎన్నన్నా ఉండొచ్చు. కాదు దాన్ని తెలంగాణ ప్రజల మీద మీ యొక్క ఒపీనియన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రేవంత్ రెడ్డి దోషి అన్నట్టుగా, దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తానంటే ఇది అర్థమవుతుంది తప్ప దీంట్లో ఎట్లాంటి రాజకీయాలు లేవు, ఎట్లాంటి సిద్ధాంతాలు లేవు, ఎట్లాంటి వైరుధ్యాలు లేవు. చంద్రబాబు నాయుడు విషయంలో తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబు ఆంధ్ర రాజకీయ నాయకుడిగా వచ్చి ఏలు పెట్టిండంటే దాన్ని ఖండించవచ్చు, దాంట్లో తప్పు లేదు. వాళ్ళ ఎన్నికలు, వాళ్ళ కథ, వాళ్ళ టైము వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళేదో భేటీ అయినట్టు, ఒక యాదృచ్ఛికంగా కలిశారని తెలియదు, భేటీ అయినట్టు ముందస్తు ప్రణాళికతోనే భేటీ అయినట్టు రాశారు. ఇది చూడాలి ఏం జరుగుతుంది అనేది.